ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. బండి భగీరథ్ కేసు విషయంలో కాంగ్రెస్ అసలు స్వరూపం బయటపడిందా? బండి భగీరథ్కు రేవంత్ సర్కార్ ఇచ్చిన సపోర్టు స్పష్టమైందా? గాంధీ భవన్ వేదికగా ఎంపీ మల్లు రవి చేసిన వ్యాఖ్యలతో రేవంత్ సంజయ్ల బంధం బలమైందని తేలిపోయిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న బంధం వల్లే భగీరథ్ను అరెస్ట్ చేయలేదన్న ఆరోపణలు వినిపించాయి. బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ మహిళా నేతలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేశాయి. హైకోర్టు బెయిల్ ఇస్తే న్యాయస్థానం పేరు చెప్పి అరెస్ట్ చేయకుండా ఉండొచ్చని భావించిన రేవంత్ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. కోర్టు బెయిల్ నిరాకరించడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి హడావిడి చేశారు. అరెస్ట్ చేసినట్లు సిపి ప్రకటించగా సంజయ్ మాత్రం కొడుకును పోలీసులకు అప్పగించారని ప్రకటించారు. ఇరువురి భిన్న ప్రకటనలు చూస్తేనే బండి రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్ బయటపడింది. మొదటి నుంచి బండి సంజయ్ రేవంత్ రెడ్డి బంధంపై ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవ్వరూ నోరు విప్పకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఒక్క మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించినప్పటికీ ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పొన్నం కామెంట్స్ ను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించడం కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కొడుకు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల మౌనంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి నోరు విప్పాల్సి వచ్చింది. బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తాజాగా ఎంపీ మల్లు రవి చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీని పూర్తిగా ఇరకాటంలో పడేశాయి. బండి సంజయ్ని వెనకేసుకుని రావడమే కాకుండా పిల్లలు తెలుసో తెలియకో తప్పులు చేస్తారని పోక్సో నిందితుడు భగీరథ్ను సమర్థించారు. అంతేకాదు బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా ఎందుకు చేయాలని ఎదురు ప్రశ్నించారు. బండి రాజీనామా చేస్తే ఆ పదవి తమకే వస్తుందని ముగ్గురు బీజేపీ ఎంపీలు ఆశపడుతున్నారంటూ బండిని కాపాడే ప్రయత్నం చేయటం చర్చనీయాంశమవుతున్నది. ఎంపీ మల్లు రవి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రేవంత్ ఆజ్ఞ లేనిదే నోరు విప్పరన్న టాక్ కాంగ్రెస్ లో ఉన్నది. అయితే ఇప్పటికే బండి భగీరథ్ ఎపిసోడ్ లో రేవంత్ డైరెక్షన్ లోనే హస్తం పార్టీ నేతలు మౌనం పాటించారన్న చర్చ జరుగుతున్నది. అందుకనుగుణంగానే ఎంపీ మల్లు రవి తన మనసులో మాటను గాంధీ భవన్ వేదికగా ప్రకటించి ఉంటారని అంటున్నారు విశ్లేషకులు. అయితే బాధిత కుటుంబానికి బాసటగా నిలవాల్సిన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి పోక్సో కేసు నిందితుడికి వత్తాసు పలకడం వివాదాస్పదమవుతోంది. మొత్తానికి బండి భగీరథ్ ఎపిసోడ్ లో విమర్శల పాలైన కాంగ్రెస్ పార్టీని ఎంపీ మల్లు రవి తన వ్యాఖ్యలతో పీకల్లోతు కష్టాల్లో పడేశారు. మల్లు రవి కామెంట్స్ ను సీఎం రేవంత్, కాంగ్రెస్ పార్టీ ఎలా సమర్థించుకుంటుందో చూడాలి.